సో హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే మన వీడియోలో ట్రెండింగ్ లిరికల్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో దానికోసం వచ్చేసి మనం అయితే అలైట్ మిషన్ యాప్ అయితే యూజ్ చేస్తాం. సో అలైట్ మిషన్ యాప్ లింక్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే నేను ఈ వీడియోలో యూజ్ చేసిన ఇమేజెస్ లింక్స్ అండ్ అలాగే ప్రిసెట్ లింక్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మన వెబ్సైట్లో అయితే అప్లోడ్ ఇస్తాను. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే abhitechicon.com అని సెర్చ్ చేసినా కూడా మీకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అట్లయినా కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో మీరైతే ఇక్కడ ఫోర్స్ట్ ఫైర్ రేషియో అయితే తీసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు 4:5 రేషియోలో ఉన్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాని తర్వాత మనం అయితే ఇప్పుడు సాంగ్ని అయితే యాడ్ చేసుకుందాం. సో దానికోసం వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ యాడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా మీ సాంగ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సాంగ్ ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు అయితే తీసుకోండి. సో దాని తర్వాత మిగతా పార్ట్ అయితే ట్రిమ్ చేసేయండి. సో నేనైతే ఇక్కడ ఒక 5 సెకండ్ సాంగ్ అయితే తీసుకుంటా. సో మొత్తం సాంగ్ ఎడిట్ చేసి చూపిస్తే వీడియో అయితే లెంత్ అవుతుంది, అందుకే ఓన్లీ 5 సెకండ్స్ తీసుకున్నా. సో ఇట్లయితే స్టార్టింగ్ వచ్చిన. సో ఇప్పుడైతే మనం ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుందాం. సో దానికోసం వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ మీడియా మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇట్లా మీరు ఇమేజ్ని యాడ్ చేసుకున్న తర్వాత సో ఇమేజ్ని వచ్చేసి మీరు లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేయండి. సో ఇట్లా మీరు లాస్ట్ వరకు డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి రండి. సో ఇప్పుడైతే మనం లిరిక్స్ అయితే ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు లిరిక్స్ని అయితే పేస్ట్ చేయండి. సో నేను ఆల్రెడీ లిరిక్స్ని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని పెట్టుకున్నా. సో ఇప్పుడైతే మనం లిరిక్స్ని నోట్ ప్యాడ్ నుంచి కాపీ చేద్దాం. సో ఇక్కడైతే మీరు లిరిక్స్ని అయితే పేస్ట్ చేయండి. సో అవసరం లేని లిరిక్ ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేసేయండి. నెక్స్ట్ ఈ లిరిక్ అలైన్మెంట్ వచ్చేసి మిడిల్లో పెట్టుకోండి. సో ఫాంటింగ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి అయితే మీరు ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో సైజ్ అయితే మీరు ఇంక్రీజ్ చేయండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి మీ ఇష్టమైన కలర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ మీద క్లిక్ చేయండి. సో ఈ లిరిక్ని వచ్చేసి కొంచెం టాప్లో పెట్టుకోండి. సో ఇప్పుడైతే నేను బ్యాక్ వస్తున్నా. సో దాని తర్వాత ఈ లిరిక్ ఉంది కదా, దీన్ని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేయండి. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ స్టార్టింగ్కి రండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ లిరిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూసుకొని అక్కడైతే మీరు స్ప్లిట్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే లిరిక్ అయితే స్టార్ట్ అవుతుంది, వేరే లిరిక్. సో ఇక్కడ మీరు స్ప్లిట్ చేసి సో లిరిక్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో వేరే లిరిక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సో అవసరం లేని లిరిక్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేయండి. సో ఇట్లనే మీరైతే మొత్తం అయితే ఎడిట్ చేసుకోండి. సో ఇట్లా మీరు మొత్తం లిరిక్స్ కూడా ఎడిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి రండి. సో ఇప్పుడైతే మనం టెక్స్ట్ యానిమేషన్ అయితే యాడ్ చేద్దాం. సో ఈ లిరిక్స్కి సో దానికోసం వచ్చేసి ఏదైనా ఒక లిరిక్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ టెక్స్ట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఫేజ్ అని ఉంది, స్టార్టింగ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో దాని తర్వాత ఎగ్జాక్ట్ మిడిల్లో ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ ఎండింగ్లో ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో ఇట్లయితే మీరు 3 కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు లాస్ట్ కీ ఫ్రేమ్కి అడిగిరండి. సో ఇక్కడ మీరు ఫేస్ని అయితే 0 పెట్టుకోండి కరెక్ట్గా. సో దాని తర్వాత మిడిల్ కీ ఫ్రేమ్కి అడిగిరండి. సో ఇక్కడ మీరు ఫేస్ని అయితే -100 పెట్టుకోండి. సో నెక్స్ట్ ఈ కీ ఫ్రేమ్ ఉంది, దీన్ని మొత్తం ఎండింగ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ యాంకర్ ఉందిగా, సో ఇది వచ్చేసి కాంపోనెంట్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆఫ్సెట్ అని ఉందిగా, సో ఇది వచ్చేసి మీరు -3 పెట్టుకోండి. ఎక్స్ వచ్చేసి మళ్ళీ వై మీద క్లిక్ చేసి వైని అయితే +2 పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్కేల్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మీరు ఒక 0.10 పెట్టుకోండి.
సో ఈ స్ట్రెచ్ కూడా సేమ్. సో ఈ ఆల్ఫా ఉంది కదా, సో ఇది వచ్చేసి మీరు ఒక -1.00 పెట్టుకోండి. సో నెక్స్ట్ ఈజీని అయితే 100 పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఓవర్లాప్ అని ఉంది కదా, సో ఇది వచ్చేసి ఒక 842 ఇట్లా పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ర్యాండమ్ ఆర్డర్ ఉంది కదా, సో ఇదైతే ఎనేబుల్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు సీడ్ అని ఉంది కదా, సో ఇది వచ్చేసి మరి ఒక 0.10 ఇట్లా పెట్టుకోండి. సో మనకైతే యానిమేషన్ అయితే కంప్లీట్ అయింది. సో దీన్ని క్లోజ్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఎఫెక్ట్ అయితే కాపీ అవుతుంది. సో ఎంతమంది మీరు కాపీ వేసుకున్న ఎఫెక్ట్ అయితే మిగతా లిరిక్స్కి అయితే పేస్ట్ చేయండి. సో లిరిక్ మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లనే మీరు అయితే మొత్తం అయితే పేస్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మీరు మళ్ళీ స్టార్టింగ్కి రండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మనం అయితే పార్టికల్స్ వీడియోని అయితే యాడ్ చేసుకుందాం. మీడియా మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ పార్టికల్స్ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో పార్టికల్స్ వీడియో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేయండి. సో మనకైతే స్క్రీన్ మొత్తం అయితే ఫిల్ అవుతుంది. సో దాని తర్వాత బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ మీద క్లిక్ చేసి లైట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి ఇట్లా. సో నెక్స్ట్ మీరు ఇక్కడ ఈ వీడియో వచ్చేసి ఎక్కువ లెంత్ ఉంది కదా, సో అవసరం లేని పార్ట్ని వచ్చేసి మీరు ట్రిమ్ చేసుకోండి. సో వీడియో మీద క్లిక్ చేసి ట్రిమ్ చేయండి. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ స్టార్టింగ్కి రండి. సో మనకైతే వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఒకసారి మీరు ప్లే చేసుకోవాలనుకుంటే ప్లే చూడండి. సో మనకైతే మొత్తం అయితే కరెక్ట్ అయినా వచ్చింది కదా. సో నెక్స్ట్ మీరు ఇక్కడ మీద మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో లిరిక్స్ అయితే చాలా సింపుల్ ఉంటుంది ఎడిట్ చేయడం. సో ఈ వీడియోలో అయితే ఇంతే. సో నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.